నమస్తే. మనము ప్రస్తుతము ఒక మంచి హైదరాబాద్‌కు సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మంచి ఆధ్యాత్మిక ప్రదేశానికి వచ్చాము. అది ఎక్కడ ఉందనంటే ఒక ఆశ్చర్యచకితుల్ని చేసేటువంటి ఆధ్యాత్మిక ప్రాంతము. మరి అంతేకాకుండాను మనం అక్కడ కాసేపు ఆహ్లాదంగా గడపాలన్నాను, ఆ భగవంతుని సేవలో పోవాలన్నా కూడాను ఆ ప్రదేశమే చక్కటి ప్రదేశము. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశంలో ఎంతోమంది అంటే అక్కన్న మాదన్న కాలంలో నాటి పురాతనమైనటువంటి ఈ కట్టడం వెనుకల చాలా రహస్యం ఉంది. చాలా అంటే మనుషులు మనము అనేక రకాలైనటువంటి గుళ్ళు గోపురాలు ప్రదక్షిణలు అన్నీ చేస్తుంటాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయ ప్రత్యేకత విశేషాలంటూ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయ యొక్క విశేషాలలో ముఖ్యమైనది అక్కన్న మాదన్నలు వారు ఎంతో భక్తిపూర్వకంగా నిర్మించినటువంటి ఈ ఆలయంలో సంతాన వేణుగోపాల స్వామి శివలింగం కూడాను ప్రతిష్టాపన జరిగిందని చెప్పి ఆనాటి పూర్వకాలంలో రాజులు నిర్మించినటువంటి ఇతివృత్తాలను బట్టి మనకు తెలుస్తుంది. అయితే గోల్కొండ నవాబు తానిషా వారి మంత్రులు అక్కన్న మాదనలు తమ స్వస్థలం వరంగల్ వెళ్తూ ఈ దేవాలయ ప్రాంగణంలో విడిది చేశారని చెప్పేసి ఒక సమాచారం. అయితే ఆ రాత్రి వారిద్దరికీ శ్రీకృష్ణుడు కలలో కనిపించి ఆ పరిసర పొదల్లో తమ విగ్రహాలు ఉన్నాయని, తమకు ఆలయం నిర్మించాలని చెప్పేసి స్వప్నంలో ఆదేశించినటువంటి మాటలు వినికిడి. అయితే విగ్రహాలను వెతికించి కాకతీయ శైలిలో విశాలమైనటువంటి ఆలయాలను నిర్మించి ఒకదానిలో రుక్మిణి సత్యభామలతో శ్రీ వేణుగోపాల స్వామి, రెండవ దానిలో మహాదేవుడు శివుడు, మూడవ దానిలో పార్వతి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆలనాటి అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ ఆలయం యొక్క గొప్ప విశేషాలను ఇంతింతయి వట్టుడింతయి అన్నట్టుగా ఆలయ యొక్క ప్రాచుర్యం కూడా బాగా పాకిపోయింది. ఇక ఆలయం మంటప నిర్మాణం సమయంలో రామదాసు గారు బందీ కావడంతో ఈ మంటపం కొంతమేర అసంపూర్తిగా మిగిలిపోయిందన్నట్టుగా అక్కడి వాస్తవాలు తెలియజేస్తున్నాయి. ఇక దక్షిణాదిలో కృష్ణ ఆలయాలు చాలా తక్కువ. అందులో విష్ణు స్వరూపాలు 4 చేతులతో 6 అడుగుల శ్రీ వేణుగోపాల స్వామి ఎక్కడో లేదు, స్వామివారి సంతాన వేణుగోపాల స్వామిగా ఇక్కడ కొలువై ఉన్నట్టుగా మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. మన హైదరాబాదుకు ఇంతటి శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆలయ విశేషాలను చూస్తే, ఈ ప్రాంతాన్ని చూస్తే భక్తులందరూ తమ ఒక ఆశ్చర్య చకితుల్ని చేసేటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది.
మనతో పాటు భక్తులు కూడా ఉన్నారు. వారి యొక్క అనుభవాలు ఏందో ఒకసారి ఈ ప్రాంతం గురించి విశేషాలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? ఈ ఆలయం ఎప్పటి నుంచి పురా సైడ్ అబౌవ్ నుంచి ఉందండి. ఇది వచ్చేసి 600 ఇయర్స్. ఇది స్వామివారు మంచిగా స్వయంభూ. అందులో ఒకటి పెళ్లి కాని వరకు పెళ్లి అవుతుంది, మళ్ళీ సంతానం లేని వారికి సంతానం కూడా జరుగుతుంది. అంటే ఇది ఎన్ని సంవత్సరాల కాలం నాటి ఆలయం ఇది? ఈ 600 ఇయర్స్ నుంచి ఉందండి. ఇక్కడ వచ్చేసి చాలా విశాలంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది ఇక్కడ. అంటే ఇక్కడికి వస్తే భక్తులు ఎటువంటి దానితోటి వస్తుంటారు? భగవంతుని సన్నిధిలో వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంటుంది? ఇప్పుడు కోరికలతో వస్తారు కదా, స్వామివారికి పెళ్లి కాలేదని చెప్పేసి, సంతానం కాలేదని ఇక్కడ వచ్చి మొక్కుకున్నారు అనుకో, ఆటోమేటిక్ సంతానం కానీ పెళ్ళిళ్ళు కానీ జరిగి బంగారమే మంచిగా ఉంటుందండి. మీరు ఎంతకాలం నుంచి వస్తున్నారు? నేను ఇక్కడ రాబట్టి 10 సంవత్సరాలు అవుతుందండి. అయితే అలాగే మరో భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఈ ఆలయం గురించి ఏం తెలుసు? మేము బాచ్పల్లి నుంచి వచ్చాము. గత 2 ఇయర్స్ 1.5 ఇయర్ నుంచి ఈ గుడికి వస్తున్నాం. ఇక్కడ అయితే మాకు దేవుడి వల్ల అంతా మంచిగా జరిగింది అనిపిస్తుంది, అది నమ్మకం. ఫ్యామిలీ అంతా ఇక్కడికే వస్తాం మోస్ట్లీ. మీకు ఎప్పటి నుంచి తెలుసు ఈ ఆలయం ఇక్కడ అనేటువంటిది ఒకటి ఉంది, ఆ భగవంతుని సన్నిధిలో అందరూ కొలువై ఉన్నారు, ఇక్కడ విశేషంగా ఉంటుంది అనేది ఎప్పటి నుంచి తెలుసు? మా ఫాదర్ వాళ్ళ రిలేటివ్స్ వల్ల మాకు ఈ విషయం తెలుసు. వాళ్ళ ద్వారా మేము ఇక్కడికి రావడం స్టార్ట్ అయింది. చాలా బాగుంది గుడి. కాకపోతే మేము రావటి 2 ఇయర్స్ అవుతుంది. మా ఫ్రెండ్ చెప్తే వచ్చాను. కాకపోతే ఇది ఎప్పటి నుంచో వెనకటి నుంచి ఉందని చెప్తారు అందరూ. కానీ గుడి వల్ల చాలా ప్రజలకైతే మంచిగా, భక్తులకు చాలా మంచి జరుగుతుంది టెంపుల్లో. వాళ్ళ అయ్యగారు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటాడు, చాలా బాగా చెప్తాడు. అందరికీ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తాడు అయ్యగారు. వేణుగోపాల స్వామి కూడా చాలా మంచిగా కటాక్షిస్తాడు మాకు అని అదే నమ్మకం. ఈ ఆలయము ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ భగవంతుడి సన్నిధిలో భక్తులందరూ చాలా కొలువుదీరై ఉంటున్నారు అనేటువంటి విషయం మీకు ఎప్పుడు తెలిసింది? మీకు ఎలా తెలిసింది? మాకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ తెలిసింది. కాకపోతే అంతకుముందు ఎప్పుడో ఒక 50 ఇయర్స్ నుంచి ఉంది తెలుసు, గుడి నడుస్తుంది అని, ఇట్లా ఉంది, చాలామంది వస్తారని తెలుసు. కొత్త మేము 2 ఇయర్స్ నుంచి వస్తున్నాం. అప్పటి నుంచి ఇక్కడికి కంటిన్యూ వస్తున్నాం. ఇంకా వేరే టెంపుల్కి కూడా వెళ్ళాము. కృష్ణుని టెంపుల్ అంటే మాకు ఇదే ఇలా వెళ్ళిపో, ఇక్కడే వస్తాం. మీకు ఎలా అనిపిస్తుంది ఈ దేవాలయానికి రావడంతో? చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఇక్కడికి వచ్చినాక మేము మైమర్చిపోతున్నాము. చాలా బాగుంది టెంపుల్. మాకు 8 సంవత్సరాల నుంచి తెలిసి ఆలయం ఎప్పుడు వస్తాము. మాది ఇక్కడనే ఊరు కొండమడుగు. ఈయనే ఎప్పుడు వస్తాము. గురువుగారు కూడా మంచిగా చేస్తారు, అందరినీ మంచిగా చూస్తారు, అన్నీ తెలుసు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఆలయంకి రావడంతో? ఆలయంకి వచ్చిన సంది మంచిగానే ఉంటాం. మేమైతే మా ఫ్యామిలీ నుంచి అయితే మేము అందరం మంచిగా ఉన్నాం ఈ ఆలయంకి వచ్చిన సంది. ఇంకా కొంతమందిని కూడా నేనే తీసుకొని గురువుగారికి పరిచయం చేస్తా, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలు కూడా బాగుంటాయి కదా అని. మీరు చెప్పండి అమ్మా. పర్లేదు, మీకు ఈ గుడికి రావడంతో మీకు ఎట్లా అనిపిస్తుంది? మా బాబుని తీసుకొచ్చిన ఇంతకుముందు పర్వాలేదు, ఇప్పుడు బాగుండు. మా బాబు లేని అన్నీ వచ్చినా కానీ ఇప్పుడు సాల్వ్ అయిపోయినాయి, మంచిగా చదువుకుంటున్నాడు, ఇప్పుడు వేరే జాబ్కి వెళ్తున్నాడు. అంటే ఇక్కడ దేవాలయం ఉందని చెప్పేసి మీకు ఎలా తెలిసింది? మాది కొండమడిగే. నాకు చిన్నప్పటి నుంచి దేవాలయం ఉన్నది తెలుసు, కానీ ఈ మధ్య ఇట్లా గురువు గారు వస్తున్నాడు చూస్తున్నాడు అని తెలుసు. నాకు చిన్నప్పటి నుంచి నేను ఇక్కడికి వచ్చేదాన్ని చాలా. మొత్తం ఇక్కడి వాతావరణము, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఈ దేవాలయ ప్రాంగణం మీకు ఎలాంటి మనసుకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా బాగా అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. ఎక్కడ పోయినా కంటే ఇక్కడికి వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా అవకాశం అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన, మనసు తృప్తిగా ఉంటుంది అట్లా. ఓకే, నేను లాస్ట్ ఇయర్ నుంచి గుడికి వస్తున్నాను. 19 కలిశాను గురువు అని, జర మంచిగా అనిపించింది. చెప్పాము ఇక్కడ వాతావరణం మంచిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, నిమ్మలంగా ఉంటుంది, తృప్తి. ఇక్కడికి వస్తే ఒక దేవుడు భక్తి అనేది. భగవంతుడిని, మరి వేణుగోపాల స్వామిని, ఆ పరమశివుడిని మీరేమైనా కోరికలు కోరుకున్నారా? భగవంతుడు మీ పట్ల ఎలా ఉన్నారు? ఏం కాదు, మంచిగా ఉన్నాడు, కోరుకున్నాం కానీ మంచిగా ఉన్నాం ఇప్పటికి. కోరిన కోరికలు అయితే తీరుతాయి, ఇక్కడ కంపల్సరీ తీరుతాయి. ఈ గుడి మహిమ తీరుతాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంత బాధలతో వచ్చినా అంత ప్రశాంతంగా ఉండి ఇక్కడి నుంచి వెళ్తారు.
గత 20 సంవత్సరాలుగా ఎంతో ప్రాచుర్యం కలిగినటువంటి శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయ ప్రధాన పూజారి మన శ్రీమన్నారాయణ చార్యులు గారు మనతో ఉన్నారు. ఈ ఆలయ యొక్క విశేష వాటి యొక్క అనుభవాలు, భక్తుల యొక్క సందడి ఏ రకంగా ఉంటుందనేది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఆలయం యొక్క విశేష, భక్తుల యొక్క సందడి, అసలు ఈ పురాతనమైనటువంటి దేవాలయం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పండి. జై శ్రీమన్నారాయణ. సుమారు రమారమి 600 సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయం ఇది. సంతాన వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామ సమేతులై ఉన్నటువంటి క్షేత్రం ఇది. పక్కనేమో మహాశివుడు, మళ్ళీ పక్కనేమో అమ్మవారి గుడి. ఈ మూడు సమూహం కలిపినట్టు గుడి, పెద్ద దేవాలయం ఇది. 4 ఎకరాల స్థలంలో ఈ గుడి ఏర్పాటు చేయబడింది. కాకతీయుల కాలంలో వాళ్ళు కట్టి వదిలేసిన దేవాలయం ఇది. కాకతీయుల కాలంలో స్వామివారు ముందే ఒక కొండ ఎడ్జ్కి వచ్చేసి పైన వచ్చి వేంచేసి ఉన్నటువంటి దేవాలయం ఇది. అప్పుడు ఆ కొండ మీద ఎడ్చినప్పుడు కాకతీయులు చూసి ఇక్కడ మాత్రమే దేవాలయం కట్టొచ్చని చెప్పేసి 3 గుళ్ళ సమూహం పెద్దగా కట్టారన్నమాట. కట్టేసి బంకమన్నేసి కడతారన్నమాట. కట్టేటప్పుడు ఆ బంకమన్ను ఏంటంటే కాలక్రమేణా ఇనుములా తయారైపోతాయి, ఎండిపోతాయి. ఇంకా దాని తర్వాత వాళ్ళకి కొన్ని సంవత్సరాలు పట్టింది కాబట్టి ఇంకా ఈ బంకమన్ను తీయలేకపోయినారు కాబట్టి లోపల స్వామివారు అలాగే ఉన్నారు ఇంట్లో, ఇంకా బయటకు కనబడకుండా. అలాంటి సందర్భంలో దేవాలయంలోకి దేవతలు వచ్చి సేవించినారన్నమాట. ఆ విధంగా చేస్తూ ఉండి కాలక్రమేణా కాకతీయుల కాలం అయిపోయింది, వాళ్ళు కాలం గతించిపోయింది, వాళ్ళు అంతమైపోయినారు. దాని తర్వాత తురకోళ్ళ కాలం వచ్చింది. మన హైదరాబాద్ దక్కన్ అక్కడ దానికి తానిషాబాబు కాలంలో అక్కన్నమాతన 2 మహామంత్రులు వాళ్ళు వచ్చేసి ఈ గుట్ట కింద విడిది చేసి ఎదురుగా భువనేరి కోట కనబడుతుంటుంది. ఆ భువనేరి కోటలో ఉన్నటువంటి ఎవరైతే సామంతరాజు ఉన్నాడో వారి దగ్గర కప్పని తీసుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ విడిది చేసి ఇక్కడి నుంచి హైదరాబాద్ వచ్చారన్నమాట. ఆ క్రమేణా స్వామివారి కల్లో కనబడి నేను లోపల దర్శించుకోమని చెప్తే 9 రూపంలో స్వామివారు చూపిస్తూ ఉంటే వీళ్ళు ఇలా 9 రూపాయలు చూపిస్తుంటే వీళ్ళు తవ్వుకుంటూ వచ్చేసి ఒక అపురూప దృశ్యాన్ని చూశారన్నమాట. అది రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి విగ్రహం. ఇంత అపురూపంగా ఉంది కదా అని చెప్పారు. అంతవరకేమో దేవతలు సేవించారు, ఇప్పుడు మానవులు సేవిస్తాం మనం అనమాట. ఆ చరిత్రలో క్లియర్ అయిపోయినాక లోపలికి వచ్చేసి రోజు ప్రతి నెల రావాలి, వాళ్ళు కప్పం తీసుకోవాలి కాబట్టి నెలకు వచ్చినప్పుడల్లా లోపల రావాలి, దీపారాధన చేసుకోవాలి, ఇంకా స్వామివారికి కైంకర్యాలు ఏమున్నా చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయేవారు అన్నమాట. ఇలా రోజు జరిగేది. వచ్చిన ప్రతిసారి కొంచెం మట్టి దించేసి బాహ్య ప్రపంచానికి ఇంత మంచి గుడి చూపించారు కాబట్టి ఇది అక్కన్న మాదన్న గుడి అయింది. ఎక్కడన్నా ప్రపంచంలో మనం ఎక్కడన్నా బయట ప్రపంచంలో మనం అడిగితే వాళ్ళు ఏమంటారంటే కృష్ణదేవాలయం అంటే తెలియదు వాళ్ళకు, అక్కన్న మాదన్న గుడి తెలుసు అనమాట వాళ్ళకి. ఆ విధంగా ఏర్పాటు చేసుకొని వాళ్ళగా అంతమైపోయింది. దాని తర్వాత కొంతకాలం పాటు పూజలు పునస్కారం లేకుండా ఉండేది. దాని తర్వాత కొంతకాలంలో ఇక్కడ ఉండే స్థానికులంతా కలిపి పెద్దలంతా కలిపి బ్రహ్మోత్సవాలు చేసేవారు. 3 రోజులు బ్రహ్మోత్సవాలు చేసేవారు. దాని తర్వాత మళ్ళీ ఇలాగే వదిలేసి వెళ్ళిపోయేవారు అనమాట. గత 20 సంవత్సరాల నుంచి నన్ను నియమించుకున్నాడు స్వామి. ఇప్పుడు ఏమైపోయిందంటే కైంకర్యాలు ఏం జరిగితే ఏది మంచి ఉంటుందో అన్నీ చూసుకుంటూ 20 సంవత్సరాల్లో స్వామిని వెలుగు చేయించుకున్నాడు, నాతో పని చేయించుకున్నాడు. ఊరి పెద్దలు గ్రామస్తుల సహకారంతో ప్రతి నిత్యం జరగాల్సినటువంటి కైంకర్యాలు ఏముంటాయి ఇవన్నీ కూడా చేస్తూ స్వామివారిని ఆనందపరుస్తున్నాం మనం అందరం కలిసి. అలాంటి స్వామి వేం చేసినటువంటి ఈ దేవాలయము ఇప్పటికి కూడా స్వామివారు ఎర్లీ మార్నింగ్ రోజు బయటకు వచ్చి తిరిగి లోపలికి వెళ్తారు. అక్కడికి మన పాదానికి ఎక్కడ దుమ్ము ధూళి ఉంటుందో ఆ పాదానికి ఉంటుంది, అది పెట్టమని శాసనం. అట్లాగే సంతాన వేణుగోపాల స్వామి సంతానం నేను వాళ్ళకి మందు ఇస్తాం. ఆ మందు తిన్నంత మాత్రానే 3 నెలల లోపల సంతాన భాగ్యం పొందుతారు. ఇది నిజం. చెప్పడం నేను చెప్తున్నాను, కానీ అనుభవించేవాడు తెలుస్తుందన్నమాట ఇది నిజమా అబద్ధమా అనేది కూడా. అట్లాగే పక్కన ఉన్నటువంటి శివాలయంలో శివుడు లింగ రూపంలో ఉన్నాడన్నమాట. 3 పానవట్టాలు కలిపి, ఒక్క పానవట్ట 3 పానవట్టాలు కలిపినటువంటి లింగం ఎక్కడ లేదు. అందులో మన బ్రహ్మసూత్రం నిమిడి ఉన్నటువంటి లింగం ఎక్కడ లేదు. ఇలాంటి బ్రహ్మసూత్రంతో నిమిడి ఉన్నటువంటి ఈ లింగానికి ఒక చెమ్మె నీళ్లు పోసినా సరే తరించిపోతారు, జన్మ తరించిపోతాయి, అంత నిజం ఉంది ఇక్కడ. అట్లాగే చివరిలో అమ్మవారి టెంపుల్ ఉంది, పార్వతీ అమ్మవారి టెంపుల్. ఆ మహాముత్తైదువ
ఆమెకి మనము పసుపు బియ్యం పోస్తున్నాం, ఒడి బియ్యం పోస్తున్నాం, తల్లి నాకు ఇది ఇచ్చేయి అని చెప్పి అడిగిపోతే ఖచ్చితంగా మీరు ఆ కోరిక నెరవేర్చుకుని వచ్చి మళ్ళీ మీరే పోస్తారన్నమాట. అంతటి పవిత్రమైన దేవాలయం, 4 ఎకరాల స్థలంలో ఉన్నటువంటి దేవాలయ సమూహం మొత్తం కూడా వీళ్ళ ప్రపంచంలో వీళ్ళ ఆధీనంలో ఉంటాయి. బయటికి రోజు తిరిగి ఇలా వస్తారు, మళ్ళీ బయటికి రోడ్డుకి వెళ్ళిపోతారు. కాకపోతే అందరి పాదాలు కింద ఉంటాయి, ఒక వేణుగోపాల స్వామి పాదం, ఎందుకంటే కృష్ణుడి పాదం లేచి ఉంటుంది కాబట్టి ఆ పాదానికి ఉన్న ధూళి పెట్టమని చెప్పాడు, మేము పెడతామన్నమాట. అది ఇక్కడున్న శాసనం. అట్లాగే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ మన దివ్యంగా 3 రోజులు, శివరాత్రి, తెల్లారి, మరుసటి రోజు. ఎప్పుడైనా సరే శివరాత్రి రోజు అంకురార్పణ, ఆ రోజు స్వామిని పెళ్లి కొడుకు చేస్తాం. తెల్లారి ఆ స్వామివారికి మధ్యాహ్నం 3 గంటలకు కళ్యాణం ఉంటుంది. తెల్లారి మబ్బుల 4 గంటలకి రథోత్సవం కాగానే చక్రస్థానము అంతా ఇక అయిపోతుందన్నమాట. కాబట్టి ఇంత పవిత్రమైన దేవాలయంలో ఇప్పటికీ కోనేరు లేదు. నాకు చింతన అదే, ఆ కోనేరు కావాలని నేను ఎప్పటి నుంచో ఆశపడుతున్నాను. ఇది ఇన్న వాళ్ళు అందెవరైనా సరే కోనేరు నిర్మాణానికి పూనుకొని స్వామివారిని ఆ కోనేరులో ముంచేసి తీస్తే ఆ ఆనందం వేరుంటుంది. తిరుమలలో ఇతరత మాటల్లో మనం చూస్తాం, దోపసేమని అది చేస్తుంటారు అనమాట. అట్లాగే మనం కూడా ఇక్కడ ఈ మన కోనేరులో స్వామివారి స్నానం చేసిన వాడు స్నానం చేసి వాళ్ళు తరిస్తారు, మనం కూడా మంచిగా ఉంటుందని చెప్పి నా ఉద్దేశం. నా కోరికల్లో ఇది ఒకటే. స్వామివారు అన్నీ విరాజిస్తున్నారు కానీ కాకపోతే కోనేరు లేకుండా స్వామివారు కూడా అలాగే ఉన్నారు, నేను అలాగే ఉన్నాను. కాబట్టి ఎవరైనా భక్తులు ఉంటే కూడా గుడికి వచ్చి మాట్లాడి వీలవుతే వాళ్ళ చేతన సాయం చేసేసి కోనేరుకు కట్టించి ఏర్పాటు చేస్తే వాళ్ళ జన్మతగా అక్కన్న మాతను ఏ పేరు తెచ్చుకున్నారో మనం ఆ పేరు తెచ్చుకోవచ్చు. జన్మత మనం ఉండము కానీ కోనేరు మాత్రం ఉంటుంది. కాబట్టి తరతరాలుగా ఉన్నవాళ్ళందరూ కూడా ఈ చక్రస్థానానికి ఒక మూలం ఏర్పరచుకొని మంచిగా బ్రహ్మోత్సవాల భాగంగా చక్రస్థానం చేసి అందరూ సంతోషిస్తారు, మనం సంతోషపడతాం. కాబట్టి ఈ విధంగా ఒకటి నా విన్నపాన్ని విన్నవించి నా జరిగింది, దీన్ని ఆలకించి సత్ఫలితం ఇచ్చే ప్రార్థన మీది. జై శ్రీమన్నారాయణ. ఇది అత్యంత ప్రాధాన్యత గలటువంటి విశేషమైనటువంటి సంతాన వేణుగోపాల స్వామి. ఆయన పాదధూళికి అత్యంత విశేష ప్రాధాన్యత ఇక్కడ సంతరించుకున్నదంటే ఇక భక్తులు ఈ విషయాన్ని ఎరిగి ఇక తండోపతండాలుగా ఆ భగవంతుని సేవలో నిమగ్నమై అలరారిపోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రుద్ర వెంకటేశ్వర్లు గారు మనతో ఉన్నారు. దానికి ఆలయంకు సంబంధించినటువంటి విశేషాల్లో ఆయన మాటల్లోనే విందాం. సార్ చెప్పండి, ఆలయం యొక్క విశేషాలు ఏంటి, అసలు డెవలప్మెంట్ గురించి ఏ రకంగా ముందుకెళ్తున్నారు? ఈ దేవస్థానం చాలా ప్రాముఖ్యత గల దేవస్థానం, హిస్టారికల్ దేవస్థానం. ఇది కాకతీయ కాలంలో సుమారు 600 సంవత్సరాల క్రితం రామదాసు మేనమామలైన అక్కన మాదనలు నిర్మాణం చేయబడింది. రామదాసును బందీ చేసిన సందర్భంలో వాళ్ళ బామార్దులైన అక్కన మాదనలు అసంపూర్తిగా దేవాలయాన్ని వదిలిపెట్టి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్న అభివృద్ధి చేయడం జరుగుతుంది. సుమారుగా పూర్తిగా రెనోవేషన్ చేయడానికి సుమారు ఒక 30 కోట్ల రూపాయల వ్యయంతో రాతి కట్టడంతో నిర్మాణం చేయాలని తలచినాము. దీనికి గవర్నమెంట్ నుంచి భక్తుల నుంచి ఆర్థిక సహాయాలు ఉంటే పూర్తి చేసి భక్తులకు అందుబాటులో తేవాలని, ఇంకా అందరి సౌకర్యాలతో అందుబాటులో తేవాలని కోరుకుంటున్నాను. స్వామివారి విశేషము ఇక్కడ ప్రత్యేకత అనేది ఒకటి పబ్లిక్లో నాలుకలో ఉన్నది. అసలు ఆ స్వామివారి విశేషం ఏంటిది? స్వామివారికి ఇక్కడ ఉన్న అర్చకుల వారికి, గ్రామస్తులకు, పెద్దలకి స్వప్నంలో కలిసి నన్ను వేడుకుంటే ఇక్కడ సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, ఇది అక్షరాల నిజం అని చెప్పి కొన్ని ఆనవాయితీలు కూడా ఇక్కడ చాలా 100% సక్సెస్ అయింది. ఇది ఎక్కువ ప్రాముఖ్యత గల దేవస్థానం, సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానం అని పేరు. అందరికీ నమస్కారం. శ్రీ వేణుగోపాల స్వామి వారి టెంపుల్లో నేను గత కొన్ని రోజుల నుంచి వస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్కి సంబంధించిన చరిత్ర నాకు కొన్ని సంవత్సరాల కింద తెలిసినా కానీ నేను ఇదేదో ఎక్కడెక్కడో చూస్తూ ఉన్నాం. ఈరోజు యూట్యూబ్లలో కానీ టీవీ ఛానల్లో కానీ టెంపుల్స్ల గురించి ఏదో బాగా హైలైట్ న్యూస్గా రాసి ఎక్కడికి వెళ్ళో భక్తులు వెళ్ళాలని చెప్పేసి ఏదో ప్రచారాలు చేస్తూ ఉంటారు. వెలికి తీసినటువంటి టెంపుల్స్ అంటారు కానీ కొన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే వాటిని ఆర్టిఫిషియల్ టెంపుల్స్గా చాలా వరకు తయారు చేసిన టెంపుల్స్ ఉన్నాయి. కానీ నేను ఒకరోజు ఇలా వెళ్తున్నప్పుడు నాకు ఒక దృష్టికి వచ్చిందిగా టెంపుల్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన రోజు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు గారు ఎవరైతే ఉన్నారో శ్రీమణాచార్యులు గారు ఈ గుడి విశిష్టత అనేది నాకు చెప్పిన తర్వాత నేను చూశాను. అంత విశిష్టత గుడికి ఉందా లేదా అసలు ఫస్ట్ మనము నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాము ప్రతి గల్లీలో కూడా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటనేది గమనించాలని చూడాలని చెప్పేసి నేను కొన్ని రోజులు ఇక్కడ నేను నిత్యం వస్తూ ఉన్న సమయంలో ఇక్కడ స్వామివారు ఎలా అయితే రోజు బయట తిరుగుతారనేది ఏదైతే ఉన్నదో వాస్తవాన్ని
అది నాకు ఆ భాగ్యం కలిగింది ఇక్కడ. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి శివలింగాన్ని కూడా ఎన్నోసార్లు అభిషేకం చేసిన తర్వాత నా మనసు ఎంత ఆనందపడిందో, తర్వాత నేను అనుకున్న కార్యక్రమాలు కూడా చాలా వరకు జరిగినవి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా ప్రతి ఒక్కరు కూడా స్వామివారిలో ఇక్కడ ఉన్నటువంటి అర్చకులే కానివ్వండి, లేకపోతే సిబ్బందే కానివ్వండి, దైవంలో వీళ్ళమైపోయి వీరు ఒక సేవ చేసుకుంటూ ఉన్నారు. ఈ గుడికి ఇంకోటి ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే, హైదరాబాద్కి 20 కిలోమీటర్లను మాత్రమే ఈ గుడి ఉన్నది. ఇది ఇలానే ఇక్కడ నుంచి చాలా మందికి ఇప్పుడు మనకి యాదాద్రి టెంపుల్ అయితే డెవలప్ అయింది, ఆ పక్కన ఉన్నటువంటి స్వర్ణగిరి టెంపుల్ కూడా జరిగింది. కాబట్టి ఈ గుడికి వారు కూడా చాలామంది ఇటు వెళ్ళే భక్తులు కూడా మీరు కేవలం 10 నిమిషాల దారిలో ఈ దేవాలయం కూడా దర్శించుకోవచ్చు. మీరు ఇలా వెళ్తున్నప్పుడు కొండమడుగు మెట్టు కంటే ముందే స్వామివారి కమాండ్ నుంచి ఒక 3 కిలోమీటర్లు మాత్రమే వస్తే మీకు 5 నిమిషాల ప్రయాణంలో ఈ స్వామివారి దర్శించుకొని ఇక్కడ ఉన్న విశిష్టత కూడా మీరు తెలుసుకోగలుగుతారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈరోజు చూస్తూ ఉన్నాం మనమంతా కూడా, ఇలాంటి టెంపుల్ని మళ్ళీ మనం ఈ జన్మలో మనం చూడగలిగినామంటే ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ టెంపుల్ మనం చూడలేము.